వైఎస్ షర్మిల గారు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు. గతంలో జగనన్న వదిలిన బాణాన్ని అంటూ రాష్ట్రంలో సుడిగాలిన పర్యటన చేసి వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడంతో ముఖ్య భూమిక పోషించిన ఆమె జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన సోదరి నిన్న మాట్లాడుతూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ఏంటంటే, జగనన్న మోసం చేసినాడు మమ్మల్ని, ఆయన మాటలు విని మోసపోయినాం మేము, ఇప్పటికైనా నిజం చెప్పు జగనన్న అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు. ఏదైతే కనుక వైఎస్ఆర్ మరణంలో రిలయన్స్ వాళ్ళ పేరున్నట్టు, అలాగే బాబాయ్ హత్య కేసులో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పేరున్నట్టు, అలాగే ఇంకా చూస్తే కనుక చాలా విషయాల్లో మేము ఇది జగనన్న మాట విని మోసపోయాను, ఇప్పుడు కూడా ప్రజల్ని మోసం చేయొద్దు అంటూ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ని అసలు ఎలా చూడాలంటారు? జగనన్న గురించి బాగా తెలిసిన వ్యక్తి షర్మిలమ్మ. ఎందుకంటే కలిసి అన్ని సంవత్సరాలు పెరిగి ఒకే రక్తం, అదే రకంగా ఆవిడ ఎంత మోసపోయిందో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అంటే అన్ని విషయాల్లో నాన్నగారి చావుకు కారణం ఇది అనే విషయం నుంచి, బాబాయ్ చావుకు కారణం ఇది అనే విషయం నుంచి ప్రతిదీ జగనన్న చెప్పిన మాటకి మేము మోసపోయినామని. ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, జగనన్న భయపడ్డాడు అంటూ పక్కా నవ్వుతూ, జగనన్న చాలా భయపడ్డాడు అని పక్కా నవ్వుతూ. అంటే సిబిఐ కేసుల్లోనే 22, 23, 16 ఈడీ కేసుల్లోనే భయపడని జగను ఈ లిక్కర్ కేసులో ఎందుకు భయపడాల్సి వస్తుంది అంటే, అది ఆ సొమ్మును దాచిపెట్టుకున్నాడు. అక్రమాస్తులు ఎక్కడ అక్రమం చేసినాడు అనేది ఊరికి తెలియదు, కానీ కోట్లు డబ్బులు అకౌంట్లో వచ్చినాయి. ఇంత డబ్బు ఎక్కడిది అంటే లెక్క చెప్పలేని పరిస్థితి, లెక్క చెప్తే బొక్కలు బయటకు వచ్చే పరిస్థితి. అది ఓకే డన్. ఇదైతే ఏకంగా లిక్కర్లో క్వాలిటీ తగ్గించడం అనేది ఒక ఎత్తు అయితే, లిక్కర్ మీద డబ్బు ఎంత దేశాలు దాటిచ్చాడు. కేవలం ఇదంతా కమిషన్, 3200 కోట్లు కమిషన్. ఆఫ్టర్ ఆల్ కమిషన్. మరి అసలు ఎంత? అరే వడ్డీనే నీకు ఇన్ని కోట్లు వస్తుంటే అసలు ఎంత ఇచ్చుంటావు? ఎంత దేశాలు దాటి ఇచ్చినావా? బంగారు ఇటుకలతో హరిత రిసార్ట్స్లో ఆ బిల్డింగ్ కట్టినావా? అంటే ఎక్కడ పట్టుకోవాలి? అంటే గతంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ రాజుల కాలంలో కానీ నిధులు నిక్షేపాలు ఎక్కడో సముద్రపు అడుగులోనో గుళ్ళ కిందల్లోనో 6వ గది, అనంత పద్మనాభ 7వ గది ఇవాళ పెడతారు. తమరు హరిత రిసార్ట్స్లో ఏమన్నా ఇటుకలతో కట్టించిన బిల్డింగ్ కట్టించినారా? ఎందుకంటే ఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్కైనా గ్రీన్ మ్యాట్ వేస్తారు, సర్వసాధారణం, దిష్టి తగలకుండా. నువ్వు ఏకంగా ఒక పెద్ద రేకుల్ని అడ్డు పెట్టేసి లోపల ఏం జరుగుతుందో తెలియకుండా, నాకు తెలిసి ఆ కట్టడాలు కట్టేవాళ్ళకు కూడా కళ్ళకు గంతలు కట్టించుంటావు నాకు తెలిసి. సో ఇటువంటి పరిస్థితుల్లో నిన్ను నమ్మలేక నీ సోదరి చెప్పిన మాట, జగనన్న రాష్ట్ర ప్రజలను మోసం చేయకు అని. ప్రజలు అనుకుంటున్నారు అందరినీ ఇట్లా చేసేసినాడు, అందరినీ వాడేసినావు, మమ్మల్ని కూడా వాడుకున్నావా అంటే ఆల్రెడీ ఎప్పుడో వాడేసిన. మిమ్మల్ని 2019లో అడుగు పెట్టగానే వాడేసిన. ఎంత వాడాడంటే, ఎంత డబ్బులు తిన్నాడంటే మీకు ఎంత ఎవిడెంటరీగా దొరకాలంటే, కరోనా టైంలో వాలంటీర్లకి ట్రైనింగ్ ఇచ్చినానని 287 కోట్లు దాడి మళ్ళిచ్చేసాడు. కరోనా టైంలో మనం మన ఇంట్లో భర్తకి తల్లికో తండ్రికో వస్తేనే పక్కనే పలకరించాలి, ఆ టైంలో వాలంటీర్లకి ట్రైనింగ్ ఇచ్చారంట. నమ్మండి. ఆ బిల్లులు పెట్టారు. ఆ మనుషులకి ట్రైనింగ్ ఇచ్చిన ప్లేస్లో ఎక్కడో చెప్పడు, అన్ని బిల్లులే, అన్ని తప్పుడువి. అంటే మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్పిన ఒకే ఒక ఎగ్జాంపుల్. దీన్ని నమ్మండి. కరోనా టైంలో మనం ఇంట్లోంచి బయటికి రాలేదు కదా. వాలంటీర్లు కోచింగ్కి వెళ్ళారంట. ఏం నేర్పిస్తున్నారు? ఎక్సెల్ షీటా? సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పనులు చేసిన వ్యక్తిని వారి సొంత సోదరే భయపడుతున్న పరిస్థితి, సొంత సోదరిని కొట్టిన పరిస్థితి, ఓపెన్గా తల్లి ఈ రోజుకి తాడేపల్లిలో అడుగు పెట్టలేని పరిస్థితి, తల్లి కారు టైర్ పంచర్ అయితే ఇంట్లోంచి 3 నెలలు సూర్యుని చూడని పరిస్థితి, భయభ్రాంతులు గురైపోయిన పరిస్థితి, తండ్రి ఎలా చనిపోయాడో ముక్కలు కూడా దొరకల. ఏ ముక్క దొరికినా మనం టెస్టింగ్కి పంపించుండేవాళ్ళు, ఏ ముక్కలు దొరకని పరిస్థితి. చిన్నాయన ఇప్పుడు ఒకటి మేడం, ఇక జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అని చెప్పి వైఎస్ షర్మిల గారు చెప్పడం వెనక మళ్ళీ ఉన్న మర్మం ఏంది? అసలు ఆయన భయపడాల్సిన అవసరం ఏముంది అనుకోవచ్చు కదా. ఆయన ఎందుకు భయపడుతున్నారంటే, కమిషనే 3200 కోట్లు వచ్చినప్పుడు తవ్వుతున్నారు కదా. ఇంకా చాలా విషయాలు బయటకు వస్తే ఆయన రాజకీయ నాయకుల్ని మోసం చేస్తాడు, తల్లిని చెల్లిని మోసం చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. అమరావతిని మోసం చేస్తాడు, అది అందరికీ తెలిసిందే. కానీ వారి 40% ఓటింగ్ అనుకుంటారు. ప్రజలను ఎప్పుడు మోసం చేయడు జగనన్న.
మా జగనన్న మాకు పథకాలు ఇస్తాడు, సంవత్సరానికి 10,000 ఇస్తాడు, అమ్మఒడి ఇస్తాడు, వృద్ధాప్య పెన్షన్ ఇస్తాడు, భర్తని భార్యకి దూరం చేసి భర్తని అస్వస్థత చేసి భర్త చావు కారణమై భార్యకి వితంతు పెన్షన్ అని ఒంటరి మహిళ ఇస్తాడు అని అనుకుంటున్నారు. కానీ ఈరోజు ఈ కేసులో రాష్ట్ర ప్రజలనే మోసం చేశాడన్న విషయం తెలుసుకుంటే ఇక ఏ ప్రజలు ఓటేరు. ఇప్పుడు భయపడుతున్నాడు జగనన్న ఎంతమందిని మోసం చేసినా ధైర్యంగా నుంచుంటాడు. ఎందుకంటే నా ప్రజలు నాతో ఉన్నారు, నా అవ్వ తాత నా అక్క చెల్లెమ్మలు నాతో ఉన్నారంటాడు. ఈ విషయం పూర్తి ఎంక్వైరీ చేసి మీరు గనక మందులో క్వాలిటీని టెస్ట్ చేస్తే ఇంత కెమికలా, ఇంత మారణాయుధానికి సంబంధించిన కెమికలా అనేది ఒకటి, ఇన్ని కోట్ల అంటే 10 బాటిల్స్ అమ్ముతున్నాడు, 1000 బాటిల్స్ బిల్లులు లేకుండా అమ్ముతున్నాడు. ఈ 1000 బాటిల్స్ డబ్బులు ఎక్కడివి? ఈ 1000 బాటిల్స్ అమ్ముకునే అవకాశం ఇచ్చినందుకు ఒక 100 కోట్లు ఇచ్చినాడు. ఈ 1000 బాటిల్స్ అమ్మి వచ్చిన డబ్బు ఇంకెన్ని వేల కోట్లు ఉన్నాయేమో. ఈ రకంగా ప్రజలు ఆలోచిస్తుంటే ఊరి నాయన ఎంత కమిషన్లా, మిథున్ రెడ్డికి ఏం తెలుసు పాపం అంటున్నాడు. అంటే ఒక పిల్లికి ఎలక సాక్ష్యం చెప్పి చూడండి. ఆ మాదిరిగా అసలు పాపం వాళ్ళ నాన్నగారికి ఏం సంబంధం? వాళ్ళ నాన్నగారు ఏమన్నా ఈ శాఖనా? అతను ఎవరు? ఏవన్నా పాపం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పాపం అతను ఐటీ సలహాదారు, అతను అందరితో పాటు ఒక సలహాదారుడు. అతనికి వాళ్ళ టీడీపీ ప్రభుత్వంలో ఉండే ఎంపీకి, ఇప్పుడున్న ఎంపీకి సంబంధం ఉంది అని. పార్ట్నర్స్ బిజినెస్లో చాలామంది ఉంటారు, కానీ అతనికి ఏం సంబంధం, ఇతనికి ఏం సంబంధం? అదేంటి వాసుదేవరెడ్డిని కొనేసినారు, విజయసాయిరెడ్డిని కొన్నారు అన్నాడు. విజయసాయిరెడ్డి గారు నోరిప్పితే ఆయన ఎంతగా అమ్ముడుపోయారో, ఆయన ఏ పరిస్థితుల్లో అమ్ముడుపోవాల్సి వచ్చిందో, తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చల్లదంట, ఎక్కడైనా సంతకం లేదంట. తాడిగూడతో గోంతులు కోసేంత మీ నాన్నగారి టెక్నాలజీతో ఉన్న మీరు సంతకాలు దొరకకుండా మాయా మచ్చింద్ర చేసినా సరే శ్రీలక్ష్మి గారు లోపల ఉండలేదా, ధర్మాన్ ప్రసాద్ గారు లోపల ఉండలేదా, తమరు 16 నెలలు లోపల ఉండలేదా? తండ్రి చనిపోయినారు కాబట్టి ఒక ఉత్తముడైపోయినారు. కానీ ఈ కేసులో కూడా మీరు సంతకాలు ఉన్నా లేకపోయినా మీరు తప్పించుకోలేరు. ప్రజలకి సమాధానం చెప్పాలి. ప్రజా కోర్టు, ప్రజా తీర్పులో మీరు ఎప్పుడూ దోషిగానే ఉంటారు. ప్రజలు మిమ్మల్ని ఇక నమ్మరు. సరే, ఇదంతా ఒక ఎత్తు మేడం. నిన్న ఒకేసారి సజ్జల రామకృష్ణారెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇద్దరికి ఒకళ్ళకి హైకోర్టులో షాక్ తగిలితే ఇంకొకరికి మాత్రం అటవీ శాఖ షాక్ ఇచ్చింది. ఎలా చూడాలంటారు? హైకోర్టులో ఏదైతే బుగ్గమఠం భూముల గురించి ఏదైతే పెద్దిరెడ్డి వెళ్ళారో, మీరు ఇక్కడ తేల్చుకోవద్దు, ఇక్కడ మీకు అవసరం లేదంటూ వాళ్ళని కొట్టేసి దేవాదాయ శాఖ ట్రిబ్యునల్కి వెళ్ళండి అంటూ అక్కడైతే కనుక హైకోర్టు నుంచి పంపేయడం జరిగింది. ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డిని అయితే కనుక 63.87 ఎకరాలది భూమి అయితే ఆ అటవీ శాఖ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎలా చూడాలంటారు ఈ 2 సంఘటనలను? అసలు సార్, నోరెత్తి అడగలేనిది ఒక దేవాదాయ శాఖ అనుకోవచ్చేమో, కానీ అటవీ శాఖ భూముల్లో ఒక్క చెట్టు మీద ఒక గొడ్డలి పోటు వేసినా సరే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి. ఎందుకంటే నేనే స్వయంగా కురిచేడులోని ఆవుల మంద ఏరియా కేసు చేస్తున్నా. దాంట్లో ఒక 30 ఎకరాలని 1972 ముందు ఒక గవర్నమెంట్ వారు పట్టాల రూపంలో మనిషికి 2 ఎకరాల చొప్పున అన్ని కులాల వారికి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు. ఆ పట్టా ఉంది కదా అని వాళ్ళు చక్కగా పొలం వేసుకున్నారు. ఈలోపు ఇంకొకళ్ళు అటవీ శాఖ వాళ్ళు విత్తనాలు వేసేసి ఆక్యుపై చేసి ఇది అటవీ భూమి అన్నారట. ఇప్పుడు ఒక 4 ఏళ్ల నుంచి అండి, గత ప్రభుత్వంలో 2021 నుంచి ఈ కేసు నేను చూస్తుంటే అట్లీస్ట్ అటవీ శాఖ వారు వచ్చి ఈ భూమి మాది కాదు అని చెప్పరు. పోనీ ఎంఆర్ఓ వారు వచ్చి ఈ భూమి ఇచ్చిన పట్టాలు మీవే కదా, మీరు భూమి మీదకి వెళ్ళండి అని చెప్పరు. అక్కడ ఒక్కొక్క చెట్టు మానైపోయింది, పెద్ద పెద్ద చెట్లు అయిపోయింది. దాని మీద ఒక్క గొడ్డలి పోటు వేస్తే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయిపోతుందంట. నేను మధ్య 1 నెల క్రితం కూడా అక్కడ ఎంఆర్ఓని, అటవీ శాఖ వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి ఒక 10 మంది ఆఫీసర్లను తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టినా కానీ, సార్ మీరు మ్యాప్ తీయండి, ఈ భూమి మీది కాదో లేదో చెప్పండి, ఇది భూమి మీది కాకపోతే వారి భూమి వారు చేసుకుంటారు. ఈ భూమి మీది కాదు అనడానికి గవర్నమెంట్ పట్టా ఉంది, మీది కాదు రైతులు అనడానికి, మీది అనడానికి మీ దగ్గర ఉండే ఆదాయం చూపించండి అంటే 4 ఏళ్ల నుంచి చూస్తూనే ఉన్నారు. కానీ ఇంతవరకు ఈ భూమి ఆ ప్రజలకి, ఆ రైతులకి, ఆ పేద రైతులకు అప్పచెప్పల. సో నేను అన్నాను, ఈ పట్టా ఉంది కాబట్టి మేము ధైర్యంగా భూమి మీదకి వెళ్ళి చెట్లు నరికేస్తా ఉన్నాం. కోపం వచ్చి, లేదండి మీరు చెట్టు మీద గొడ్డలు పెడితే మాత్రం నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయిపోద్దండి, మీరు సైతం అరెస్ట్ అయిపోతారు, అదేం పెద్ద విషయం కాదు, మేము చూస్తాం, మాకు టైం ఇవ్వండి అంటే 3 ఏళ్ళ 4 ఏళ్ళ మీ జీవితకాలం చూస్తారా? వాళ్ళు 15 సంవత్సరాల నుంచి ఈ భూమి మాది అని పట్టాలు పెడుతుంటే కనీసం భూమి మీదకి వెళ్ళకుండా మానుల్లా చెట్లు పెట్టి వాళ్ళది అనడానికి పట్టా చూపిస్తున్నారు, మీది అనడానికి మీరు మ్యాప్ చూపించలేకపోతున్నారు. ఈ భూమి అటవీ భూమిలో అంత క్రిటికల్ అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే అటవీ భూమిలో
రైతులకి పట్టాలున్నా భూమి మీదకి పోలేని పరిస్థితి. మరి ఏ ఆధారాలు ఉన్నాయని వీళ్ళు 60 ఎకరాలు, 62 ఎకరాలు, 67 ఎకరాలు అసలు సజ్జల ఎస్టేట్స్ కట్టేస్తున్నారు. ఇప్పుడు అటవీ భూమి వచ్చి ఇది ఆక్యుపై చేస్తుందంట వెనక్కి. అప్పుడు ఎవరిచ్చారని చెప్పి వీరు భూమిలోకి వెళ్ళి ఇవన్నీ కట్టారు? నాన్ బెయిలబుల్ అఫెన్స్ అయితే ఫస్ట్ సజ్జల గారు అరెస్ట్ అవ్వాలి కదా. సజ్జల గారిని అరెస్ట్ చేయలేదంటే నేను వెళ్ళి కురిచేడు ఆవుల మంది ఏరియాలో చెట్లన్నీ నరికేయమంటారా? ఆయనకి లేని ఎగ్జామ్షన్ మాకెందుకు ఉండదు? మాకు పట్టా ఉంది కదా, గవర్నమెంట్ ఇచ్చిన పట్టా ఉంది కదా. ఒకవేళ ఆ పట్టా ఉంది కదా అని మేము భూమి మీదకి వెళ్తాం. మీరు ఎలా వెళ్తారంటే పట్టా అంటే గవర్నమెంట్ మోసం చేసిందా? 1972లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ మోసం చేసిందా? ఎమర్జెన్సీ టైంలో పేదలకు అని చెప్పి ఇచ్చిన ఇళ్ళు మోసం చేసిందా? రైతులకు ఇచ్చిన భూములు మోసం చేసి ఈ రోజుకి రైతులు చట్టాలని గౌరవించి వారిచ్చిన పట్టాల్లోకి రోజు వెళ్ళి పాపం ఏమీ చేయలేని నిస్సహాయతలో మానులైన మొక్కల్ని చూసుకొని రైతులు, పేద రైతులు, ప్రజలు కాపాడుతున్నారు చట్టాలు తెలిసిన వారు, హైలీ ఎడ్యుకేటెడ్ జర్నలిస్టులు, గౌరవ సీఎం గారి పేషీలో ఉండేవారు ఈరోజు అటవీ భూముల్ని ఆక్యుపై చేస్తున్నారంటే వాట్ డు యు మీన్ దట్? ఏం మెసేజ్ ఇస్తున్నారు మీకు? అంటే జగన్కి తెలియకుండానే జరిగిందనుకోవాలంటారా మేడం ఇదంతా? జగన్కి తెలియకుండా జరిగిందా? జగన్ గారు ఉండే కాన్స్టిట్యున్సీ కడపలో అండదండలతో జరిగిందా అనేది మీ నాలెడ్జ్కి మీకు అర్థం కాకపోయినా మా రాష్ట్ర ప్రజలకు తెలుస్తుందిలేండి. ఎవరు చేసినారు? ధనుంజయ అన్న, కృష్ణమోహన్ అన్న సలహాల మేరకు సజ్జల గారు చెప్పారు. సజ్జల ఎస్టేట్స్ అంట. ఆయన పుట్టి పెరిగిన ప్లేస్ ఏమున్నది? సజ్జల ఎస్టేట్స్ కట్టుకోవడానికి, కానీ ఆక్రమించుకోవడానికి అనువుగా ఉన్న ప్లేసు వారి అడ్డ. ఎందుకంటే సిన్నాయిని చంపినది అవినాష్ రెడ్డేనని కోర్టులో తీర్పులో ఈ అరెస్ట్ అయిన మూమెంట్ జరిగినా కానీ అక్కడ అవినాష్ రెడ్డి గారు గెలిచారంటే అంత బలం ఉంది. ఆ బలాన్ని చూసుకుని అటవీ భూములు ఆక్యుపై చేశారు. ఇప్పుడు అటవీ శాఖ మంత్రి హరిహర వీరమల్లు ఉన్నాడు కదా, మరి అటవీ శాఖ భూముల్ని రక్షిస్తూ కుంకి ఏనుగుల్ని తీసుకొస్తున్నాడు కదా. ఇప్పుడు వీళ్ళందరికీ తాట తీసి ఎండబెడతాడు కదా. ఒక్కొక్కళ్ళు ఎలట్టే ఇచ్చిన భూమిలో లేకపోతే ఆక్యుపై చేసిన భూమిలో బలవంతంగా దాచుకున్న భూమిలో ప్రతీది లెక్క చెప్పి అప్పచెప్తుంటే వీళ్ళు భయపడింది మల్లు కోసమనే కదా, హరిహర వీరమల్లు దెబ్బకే కదా. సో ఇవన్నీ వెలుగులోకి వస్తాయండి. 1 by 1 అటవీ శాఖ భూములు అరెస్ట్ చేసిన సజ్జల గారిని ఇమీడియట్గా కస్టడీలోకి తీసుకోవాలి. అది అటవీ చట్టంగా అండి. థ్యాంక్ యూ.